విజయవాడ తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ గారిని, కేశినేని శివనాథ్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థి వీరిద్దరికీ కూడా ఓట్లు వేసి అఖండ విజయం చేకూర్చాల్సిందిగా కోరుతూ మేము ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాము. ఇవాళ 19వ డివిజను ఇక్కడ పోలీస్ క్వార్టర్స్లో ఉన్నాం. మరి మన ఇక్కడ భాగం సాయి గారు, అదేవిధంగా జనసేన, మరి బీజేపీ, మన సైనికులు, జన సైనికులు కానివ్వండి, తెలుగుదేశం కుటుంబ సభ్యులు మేమందరం కలిసి పాల్గొనటం జరిగింది. ఈ రోజున ఇక్కడ ఏదైతే గత 4-5 సంవత్సరాలుగా ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేసింది లేదు. ఇవాళ ఈ పోలీస్ క్వార్టర్స్ మన కళ్ళెదురుగా ఉంది. ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేశారు, డ్రైనేజ్ వ్యవస్థని బాగు చేయించారు. గతంలో మేము ఓటు అడగటానికి వచ్చినప్పుడు వీళ్ళు ఒక్క మాట అడిగారు, మేము ఇక్కడ ఈ గుంటలు గతుకుల్లో బతుకుతా ఉన్నాం, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు, పాములు, తేళ్లు ఇవన్నీ కూడా వచ్చిన సందర్భం అని చెప్పి ఇక్కడ R&B అదేవిధంగా పోలీస్ క్వార్టర్స్ వీళ్ళంతా కూడా అడగటం జరిగింది, మీరు ఇది చేసి పెట్టండి, మేము ప్రతి ఒక్క ఓటు కూడా మీకే వేస్తామని. ఇవాళ 139 లక్షలతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసి చూపించిన ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వం, గద్దె రామ్మోహన్ గారిది. కాబట్టి వీళ్ళంతా కూడా ఈ రోజున మరి మమ్మల్ని ఆహ్వానించి ఓటు వేయటానికి వీళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. ఇంతే కాకుండా మేము వచ్చేటప్పుడు టిడ్కో ఇళ్ళు మాకెందుకు ఇవ్వలేదు అని చెప్పి ఇవాళ వాళ్ళందరూ కూడా మమ్మల్ని అడగటం జరిగింది. వాళ్ళకి నిజంగా ఇవాళ వచ్చిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఇది కక్షపూరితమైన ప్రభుత్వం, ఎందుకు ఇవ్వలేదో వాళ్ళకే అర్థం కాని పరిస్థితి. మేము ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు టిడ్కో ఇళ్ళు ఇవాళ మాకు శాంక్షన్ చేయటం జరిగింది, ఈ రోజు వరకు ఎందుకు ఇవ్వలేదని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ ప్రజలు తెలుసుకోవాల్సింది, ఈ కక్షపూరితమైన ప్రభుత్వం ఈ టిడ్కో ఇళ్ళు మనం 90% పూర్తి చేసాం. కేవలం ఇవాళ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ కానివ్వండి, ప్లంబర్ కనెక్షన్స్ కానివ్వండి, డ్రైనేజ్ కనెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్క పని కూడా పూర్తి చేయని ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతాందా అని మేము అడుగుతా ఉన్నాం. ఈ 5 ఏళ్ళు ఏం చేసింది ఈ ప్రభుత్వం? మరి ఈ రోజున ఆ ఒక్క చిన్న పని కూడా చేయకుండా పైగా మరి ఆ ఇళ్ళనే వాళ్ళందరినీ కూడా ఏమార్చింది. వాళ్ళని బ్యాంకులకు రప్పించి మీకు ఈ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి సంతకాలు పెట్టించుకొని ఒక్కొక్కళ్ళ పేరు మీద 3,75,000 అప్పు చేసింది. ఇవాళ వాళ్ళు ఇల్లు ఇవ్వకపోగా వాళ్ళ ఇంటికి మరి మీరు వడ్డీ కట్టండి, అసలు ఎంత ఉంది అని చెప్పి వాళ్ళకి నోటీసులు వస్తూ ఉంటే వాళ్ళని నివ్వెరపోతూ ఉన్నారు. ఏంటి ఈ ఘాతకం, ఏంటి ఈ ఘోరం? మాకు ఇల్లు అనేది ఇవ్వలేదు, మరి పైగా మాకు అప్పు చేసామని చెప్పి వడ్డీలు కట్టమని ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాయ. మరి వాళ్ళ ప్రజలు అర్థం చేసుకోవాలి, రేపు తెలుగుదేశం ప్రభుత్వం మనం అధికారంలోకి వచ్చేది మరి ఈ రోజున 100% మనం అధికారంలోకి వస్తాం. మరి రాగానే తల్లి మీ అందరి టిడ్కో ఇళ్ళని కూడా మేము ఆ చిన్న చిన్న పనులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసి మీకు ఇవ్వటం జరుగుతుంది. రాగానే కూడా ఈ రోజున ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ టిడ్కో ఇళ్ళని ఇప్పించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం, మరి అదేవిధంగా ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు, కేశినేని శివనాథ్ గారు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.